బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్లోని కూకట్పల్లిలో 4 రోజుల క్రితం జరిగినటువంటి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. 12 ఏళ్ల సహస్రానిని 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు గుర్తించారు. సహస్రని ఇంటి పక్కన బిల్డింగ్లోనే నిందితుడు నివాసం ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. దొంగతనం కోసం సహస్రని ఇంటికి వెళ్లినటువంటి నిందితుడు బాలికను చూసి దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో 4 రోజుల క్రితం జరిగినటువంటి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. కూకట్పల్లిలో జరిగినటువంటి బాలిక సహస్ర హత్య కేసును ఛేదించారు పోలీసులు. సహస్రాను 10వ తరగతి అబ్బాయి మైనర్ అబ్బాయి హత్య చేసినట్టుగా గుర్తించారు. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఆ బాలుడు ఉన్నాడు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్ లో ఉంటున్నటువంటి ఆ అబ్బాయి దొంగతనం కోసం ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేసేటువంటి క్రమంలో ఆ పాప అరుపు విని ఆమె బయట చెప్తున్నటువంటి ఆ టెన్షన్ లో ఆమెను హత్య చేసినట్టుగా చెప్తాను. దాంతోనే ఆమె పైన కత్తితో దాడి చేసి 8 పోట్లు ఒకే ప్లేస్ లో పొడవడంతో ఆమె చనిపోయినట్టుగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ప్రస్తుతానికైతే దాదాపు 5 రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇంత లేట్ గా డిటెక్ట్ అయినటువంటి కేసు ఇదే కనిపిస్తోంది. ప్రస్తుతానికి చంపినటువంటి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపు 8 సంవత్సరాల మైనర్ బాలిక కూకట్పల్లిలో ఉన్నటువంటి వాళ్ళ తండ్రి 15 సంవత్సరాలుగా ఫార్మా కంపెనీలో పనిచేస్తా ఉన్నాడు. తల్లి ఇళ్లలో పని చేసుకుంటూ వచ్చింది. వాళ్లకు ఇద్దరు పాపతో పాటు మరో పాప కూడా ఉన్నారు. పాపను ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు బయటకు వెళ్ళినటువంటి సందర్భంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. అనేక రకాలుగా చాలా మందిని ఎంక్వైరీ చేశారు. గతంలో సంజయ్ అనేటువంటి ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఫార్మా కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తిని కూడా అదుపులో తీసుకొని విచారించారు. అనేక అనుమానాలు వ్యక్తం చేశారు, కానీ ఎక్కడా లీడ్ దొరకలేదు. సీసీ కెమెరాను చెక్ చేసిన సందర్భంలో అదే టైంలో సంజయ్ అక్కడికి వచ్చినట్టుగా చెప్పారు, కానీ సంజయ్ ఈ హత్య చేసినట్టుగా ఎక్కడ ఎవిడెన్స్ దొరకలేదు. ఫోరెన్సిక్ ల్యాబ్ పంపినటువంటి దాంట్లో ఎక్కడ కూడా ఖాళీ కాకపోవడంతో ప్రస్తుతానికి సహస్రం పొందినటువంటి దాంట్లో కొంత లీడ్ రావడంతో ఆ లీడ్ ని పట్టుకుని ఎంక్వైరీ చేసినటువంటి క్రమంలో ప్రస్తుతానికి 10వ తరగతి మైనర్ బాలుడు ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళిన సందర్భంలో ఇంట్లో దొంగతనం చేస్తూ ఆమె అరుపులు వినడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై ఆ పాపను చంపినట్టుగా గుర్తుపెట్టారు. ప్రస్తుతానికి బాబుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇది మైనర్ కు ఇద్దరు కూడా చనిపోయినటువంటి పాప మైనరే, 10th క్లాస్ అబ్బాయి కూడా మైనర్ కావడంతో పోలీసులు కొంత ఈ విషయంలో ఆదిత్య చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరికీ సంబంధించి మైనర్లు కాబట్టి వాళ్ళ పేర్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్ కానీ ఎక్కడ కూడా డిస్ప్లే చేయకూడదు కాబట్టి ప్రస్తుతానికైతే ఈ మొత్తం వ్యవహారంలో కూకట్పల్లిలో జరిగినటువంటి బాలిక హత్య కేసులో ఒక నిందితులను అయితే మైనర్ నిందితులు అదుపులో తీసుకున్నారు. విచారణ కొనసాగుతుంది. అఫీషియల్ గా కూకట్పల్లి పోలీసులు చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. అంతా కూడా ఇంతవరకు ఎవరికి దొరకట్లేదు, పోలీస్ వాళ్ళకి దొరకట్లేదు, క్లూ దొరకట్లేదు. ఇది ఎవరు చేశారో ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా క్లూ కూడా వదలలేడు. అతను ఎంత ప్రొఫెషనల్గా చేసిండో నాకే అర్థమవుతలేదు. నా మీద కక్ష ఉందా, మరి మా పాప మీద కక్ష ఉందో తెలియట్లేదు. ఈ కొందరు ఛానల్స్ ఏం చేసి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేసి తండ్రి చంపిండు అని చెప్తారు. వాళ్ళకు కొద్దిగా చెప్తున్నాను, బాగుండదు. ఎందుకంటే వాళ్ళు కడుపుకు అన్నమే తింటారు, వేరే తింటలేరు. కొద్దిగా ఆలోచించి చేయండి. ఎందుకంటే తండ్రి చంపుకునేంత పరిస్థితి ఎవరికి ఉండదు. అదే మీరు ఆలోచించండి, అంతకుని పట్టుకునే ప్రయత్నం చేయండి మీరు. అంతేగాని నా మీద తోయడం ఇది న్యాయం కాదు. ఎప్పుడైనా సరే అంతకుని పట్టుకోండి.